ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 7వ అధ్యాయము 41 మరియు 42 శ్లోకాల నుంచి చర్చిస్తున్నాము. ఇవి రెండు కూడాను ఈ అధ్యాయంలో చిట్ట శ్లోకాలు. ఈ అధ్యాయం యొక్క శీర్షిక మనం ఇంతకుముందు అనేక పర్యాలు చెప్పుకున్నట్టుగా విదురుని మరికొన్ని ప్రశ్నలు. మరికొన్ని అంటే ఇంతకుముందు అధ్యాయంలో కూడా విదురుడు అనేక ప్రశ్నల్ని సంధించారు మైత్రేయునికి. మైత్రేయుని కొన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరికొన్ని ప్రశ్నల్ని విదురుడు మైత్రేయుని అడగడం జరిగింది. తన ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత విదురుడు ఏమని చెప్తున్నాడు? మైత్రేయుని సంబోధిస్తూ, మీరు ఒసగిడే సమాధానాలు సమస్త భౌతిక క్లేశాల నుండి అభయత్వాన్ని ఒసగగలుగుతాయి. అన్ని దానాలలోకెల్లా అత్యుత్తమైన దానము విద్యాదానం అని చెప్పబడింది కదా. భౌతిక జీవన విధానంలోని స్థితిలో కూడా అత్యంత ఉన్నతమైన దానము విద్యాదానం. నిజమైన విద్య అంటే ఏమిటి? భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంతరించుకోవడము, అందించడము నిజమైన విద్య. ఈ విషయం మనం అనేక పర్యాలు చెప్పుకున్నాము. విద్య, అవిద్యకి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని శ్రీల ప్రభుపాదుల వారు చక్కగా వివరించి చెప్తారు. నేను ఈ శరీరముని భావించడము అవిద్య. అహం బ్రహ్మాస్మి. నేను ఈ శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకోవడము పరిజ్ఞానము, జ్ఞానము. అలాంటి పరిజ్ఞానాన్ని అందించడము అంటే అన్ని దానాల కన్నా ఉత్తమమైన దానము అని చెప్పు. ఎంత ఉత్కృష్టమైన దానము అంటే దానికన్నా ఉన్నతమైన దానం మరి ఒకటి ఏదీ లేదు అని చెప్పు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ విషయాన్ని మనకి ధృవీకరిస్తారు. అందుకని భగవంతునికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించడం అనేటువంటిది అన్ని దానాలకి అత్యుత్తమైన దానం. ఎందుకని? అన్ని రకాల దానాలు మనం ఇంతకుముందు విభిన్నమైనటువంటి దాన ప్రక్రియల గురించి తెలుసుకున్నాం. వాటిని యజ్ఞాలుగా కూడా చెప్పబడింది. ద్రవ్య యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, ఇంకా ఇతరాత్ర యజ్ఞాలన్నీ కూడాను. ఈ భగవంతుని యొక్క విద్యని అందించేటువంటి, భగవత్ సమాచారాన్ని అందించేటువంటి, భగవద్గీత, భాగవతాలను అందించేటువంటి జ్ఞానం కన్నా ఉత్తమమైనవి కాదు, అల్పమైనటువంటి. అన్ని వైదిక దానాలు, యజ్ఞాలు, తపస్సుల కన్నా కూడాను భగవంతుడికి సంబంధించిన ఈ సమాచారాన్ని అందించేటువంటి ప్రక్రియ అత్యంత ఉత్తమమైనటువంటి. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు తెలియజేస్తాడేమని? భగవంతునికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని అందించేటువంటి వ్యక్తి తనకు అత్యంత ప్రియుడు. ఇది అత్యంత ప్రాశస్తమైనటువంటి విషయం. తద్వారా శ్రీకృష్ణుడు తనచే ఇవ్వబడినటువంటి పరిజ్ఞానాన్ని అందరికీ అందించమని పరోక్షంగా తెలియజేస్తున్నారు. ఎవరైనా సరే ఆధ్యాత్మిక పురోగతిని అతి శీఘ్రంగా సాధించాలి అంటే వాళ్ళు చేయవలసినటువంటి ప్రక్రియ ఏమిటి? భగవంతునికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించడమే కాకుండా దాన్ని ఇతరులకి అందించాలి. నిజానికి శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఈ సమాచారాన్ని ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వ్యక్తులు ఆ జ్ఞానాన్ని తమతోనే ఉంచుకోలేరు. తక్షణం దాన్ని ఇతరులకు అందించాలి అనుకుంటారు. ఈ విషయం మనకి శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో ఎప్పుడు చెప్తారు? చిట్ట చివరన 66వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పిన తర్వాత ఈ విషయాన్ని ప్రబోధిస్తారు. ఇదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదాస్యతి భక్తిం మయి పరం కృత్వా మామే వైశ్యస్త్య అసంగయ.
నా భక్తులందరిలో కూడాను నాకు అత్యంత ప్రియమైన భక్తుడు, అత్యంత గోప్యమైన, కాన్ఫిడెన్షియల్ అత్యంత సన్నిహిత భక్తుడు ఎవరు అంటే ఈ సమాచారాన్ని ఇతరులకి ప్రబోధిస్తారో అతను నాపై ఉన్న ప్రేమని ప్రకటింపజేస్తున్నాడు. అలాంటి వ్యక్తులు నన్నే చేరుతారు అని చెప్తున్నాడు. చూడండి దానాలలో కూడాను అత్యుత్తమమైన దానం ఏమిటి? ఇక్కడ అదే విషయాన్ని మరోసారి ఇక్కడ ప్రబోధించడం జరుగుతుంది. విదురుడు మైత్రేయ మునికి చూడండి విదురుడు అన్ని ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ విదురుడు అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి భక్తుడు. సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. విదురుడు అడిగే ప్రశ్నలన్నీ కూడాను వీటిలో అనేక ప్రశ్నలకి సమాధానం విదురుడికి తెలుసు. అయినా సరే విదురుడు నిజం చెప్పాలంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా! ఆరంభంలోనే మనము చర్చించుకున్నట్టుగా విదురుడు మైత్రేయుడిని ఎందుకు ఆశ్రయించాడు? భగవంతుని యొక్క ఆవిర్భావం, అంతర్ధానానికి సంబంధించినటువంటి విషయాన్ని సంగ్రహించడానికి విదురుడు మైత్రేయుడిని ఆశ్రయిస్తాడు. మనకది ఈ స్కందంలో, మూడో స్కందంలో 5వ అధ్యాయంలోనే దాన్ని చెప్పడం జరిగింది. అలా ఆశ్రయించినటువంటి విదురుడు 5వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకుంటాము? విదురుడు తన ప్రశ్నలకి సంబంధించిన సమాధానాన్ని ఉద్ధవుని ద్వారా వినాలనుకుంటాడు. ఉద్ధవుణ్ణి ఏమని ప్రశ్నిస్తాడు? శ్రీకృష్ణుని యొక్క అంతర్ధానానికి సంబంధించిన వివరణ నాకు అందించమని ఉద్ధవుణ్ణి ఆశ్రయిస్తాడు. అంతేకాకుండా ఉద్ధవుణ్ణి తన గురువుగా స్వీకరిస్తాడు. తన శిష్యునిగా అంగీకరించి ఈ పరిజ్ఞానాన్ని తనకు అందించమని విదురుడు ఉద్ధవుని ప్రార్థిస్తాడు. మనం చెప్పుకున్నాం. అప్పుడు ఉద్ధవుడు వైదిక సాంప్రదాయాన్ని, వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ నిజానికి భౌతికమైన ఈ శరీరంతోని భౌతికమైన ఈ శరీరం యొక్క ఆయువుతో పెద్ద ప్రాముఖ్యత లేదు. అయినా కూడాను ఉద్ధవుడు బాహ్య ప్రపంచంలోని సాంప్రదాయాన్ని కూడా పాటిస్తూ ఏమంటాడు? మీరు నా తండ్రి వయసుతో సమానమైన వాళ్ళు కాబట్టి నేను మీకు గురువుగా ఉండడానికి సరిపోదు. అందుకని మీరు దాదాపు మీ వయసుతో సమానమైనటువంటి మైత్రేయుని ఆశ్రయించండి. ఎందుకనంటే శ్రీకృష్ణ భగవానుడు అంతర్ధానం చెందుతున్నప్పుడు ప్రకటింపజేసినటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మైత్రేయుని కూడా నాతో పాటు అక్కడి నుండి శ్రవణం చేశారు. అలా భగవంతుడైన కృష్ణుడి ద్వారా స్వయంగా పరిజ్ఞానాన్ని సంతరించుకున్నటువంటి మైత్రేయముని ఉద్ధవుని అనుజ్ఞ ప్రకారంగా విదురుడు ఆశ్రయించడం జరిగింది అని చెప్తుంది. తర్వాత 6వ అధ్యాయంలో విదురుడు అనేక ప్రశ్నల్ని సంధించాడు మైత్రేయునికి. కొన్నిటికి మైత్రేయుని సమాధానం చెప్పారు. వాటిని విని విదురుడు మరికొన్ని ప్రశ్నల్ని సంధించాడు. ఇదం పరమం గుహ్యం. శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం అంతా కూడాను అత్యంత గుహ్యమైనటువంటి రహస్యమైనటువంటి మద్భక్తేషు అభిదాష్యతి. అభిదాష్యతి అంటే ప్రబోధించడం. నా భక్తులలో భక్తి మయి పరం. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు చైతన్య మహాప్రభు కూడా మనకి ప్రబోధించింది ఏమిటి? భరతవర్షంలో జనించిన వాళ్ళంతా కూడాను కృష్ణ చైతన్యాన్ని వాళ్ళు స్వీకరించడమే కాకుండా ఇతరులకు అందించాలి అని చెప్పారు. యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశం. ప్రతి వాళ్ళకి ప్రబోధించినటువంటి సమాచారం ఏమిటి? యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ. మీరు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా కూడాను కృష్ణుడి సందేశాన్ని అందించమన్నాడు. అందుకని నిజం చెప్పాలంటే ఎందుకు ఇది అత్యుత్తమైనటువంటి పరిజ్ఞానం అని చెప్పబడింది? అత్యుత్తమైన దానము అని చెప్పబడింది. భౌతిక జీవనంలో మనం ఏ రకమైనటువంటి దానాన్ని వసినా కూడా అవన్నీ నశించిపోతాయి. అవేవి కూడాను శాశ్వతంగా ఉండవు.
కానీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఏదైతే మనం అందిస్తామో, భగవంతుడైన శ్రీకృష్ణునికి సంబంధించిన పరిజ్ఞానం అందిస్తామో, అది ఆ జీవాత్మకి శాశ్వతమైన పరిష్కారాన్ని, మానవ జీవిత లక్ష్యాన్ని, జీవాత్మ బద్ధ జీవితం నుంచి బయటపడడానికి దోహదం చేస్తుంది. అనంత కాలంగా బద్ధ స్థితిలో జీవిస్తూ, జన్మ మృత్యు జరావ్యాధి చక్రబంధనంలో చిక్కుకొని వేదనలు అనుభవిస్తున్నటువంటి జీవాత్మకి భౌతిక జీవన విధానం నుంచి విముక్తి పొందడానికి కారణభూతమైనటువంటి పరిజ్ఞానము కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానం. అందుకనే ఈ కృష్ణ చైతన్యానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించడము అత్యుత్తమమైన పూర్ణతరమైన దానముగా ఇక్కడ చెప్పబడింది. అత్యుత్తమైన పూర్ణతరము దాన కర్మ. అది ఎలా సాధ్యమవుతుంది? వ్యక్తి స్వయంగా శ్రీకృష్ణ భగవాని భక్తియుక్త సేవలో నియుక్తమైనప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఈ పరిజ్ఞానం ఏదైతే ఉందో అనుపమానమైనటువంటిది, దేనితో కూడా పోల్చడానికి అనువైనటువంటిది కాదు శ్రీకృష్ణుడు. చూడండి శ్రీకృష్ణుడు ఎంతటి గొప్పవాడు అంటే, శ్రీకృష్ణుడు దేవాది దేవుడు కదా! నామము కృష్ణ అనే పదాన్ని ఉచ్చరిస్తే చాలు, కోటానుకోట్ల జన్మల్లో వ్యక్తులు చేసినటువంటి పాపకార్యాలన్నీ కూడా హరించి వేయబడతాయి. అందుకని కృష్ణుడికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించడం అనేటువంటిది అత్యంత ఉత్కృష్టమైనటువంటి సేవ. భగవంతుడి మీద మనకున్నటువంటి ప్రేమని వ్యక్తీకరించే అద్భుతమైన విధానము అని చెప్తున్నాడు. వేద జ్ఞానాభ్యాసము, యజ్ఞ నిర్వహణము, ఉదారంగా దానాలివ్వడము, ఇలాంటి కర్మలన్నిటినీ కలిపితే కూడా భౌతిక అస్తిత్వపు వేదన నుండి భక్తి యోగము కలిగించే అభ్యక్తంలోని చిన్న భాగముతో కూడా సమానం కాదు. అందుకని ఇది అత్యంత ఉత్తమం. వేదశాస్త్రాన్ని అధ్యయనం చేసి మనం అనేక పర్యాలు చెప్పుకుంటాం. అనేక రకమైన యజ్ఞాన్ని, యాగాల్ని నిర్వహిస్తే కూడాను లభించినటువంటి అత్యుత్తమైనటువంటి పర్యవసానం మనం కేవలము భక్తి యోగాన్ని స్వీకరించడం ద్వారా లభిస్తుంది. అలాంటి భక్తి యోగ విధానాన్ని ఇతరులకు అందించేటువంటి వ్యక్తి శ్రీకృష్ణునికి అత్యంత ప్రియుడు. అలాంటి కార్యక్రమాన్ని పరమాచార్యులందరూ కూడా చేశారు. శ్రీల ప్రభుపాదుల వారు ఈ పరిజ్ఞానాన్ని జగత్తు మొత్తానికి అందించడానికి సిద్ధపడ్డారు. ఎలాంటి స్థితిలో? అది నిజానికి పెద్ద తపస్య శ్రీల ప్రభుపాదుల వారు చేసింది. తపస్య అంటే అర్థాన్ని మనం చెప్పుకున్నాము. స్వచ్ఛందంగా తన వ్యక్తిగత సౌకర్యాలని త్యజించడం. దేనికోసమని? భగవత్ సంతుష్టి కోసం. తన గురువు, గురు పరంపర, పంచతత్వ, తద్వారా రాధాకృష్ణుని కూడా సంతృప్తిపరచడానికి శ్రీల ప్రభుపాదుల వారు ఈ ప్రచార యజ్ఞాన్ని స్వీకరించి జగత్తునంతా కూడా ప్రచారం చేశారు. ఇంత విశిష్టమైనటువంటి కార్యం ఇది. జగత్తునంతా ప్రచారం చేశారు. ఏడు ఖండాల్ని, మొత్తం ప్రపంచంలోని దేశాలన్నీ కూడాను 14 సార్లు చుట్టొచ్చేశారు. ఎన్ని సంవత్సరాల్లో? కేవలము 10 సంవత్సరాల కన్నా తక్కువ కాలంలో. దాదాపు దుస్సాధ్యమైనటువంటి విషయం మానవులందరికీ కూడా. అలాంటిది శ్రీల ప్రభుపాదుల వారు చేశారు. దాన్ని బట్టి మనకి అర్థమయ్యేదేమిటి? శ్రీల ప్రభుపాదుల వారు అనేకులు వేద పరిజ్ఞానాన్ని కలిగినటువంటి వేదాంతులు అనేకులు శ్రీల ప్రభుపాదుల వారు శక్తి అవకాశ అవతారంగా చెప్పబడ్డారు. శాస్త్ర నిర్వచనాన్ని మనం పరిగణలోకి తీసుకున్నా కూడాను ప్రభుపాదుల వారు చేసిన కార్యక్రమాన్ని మనము జాగ్రత్తగా పరికించి చూసినట్టయితే ఖచ్చితంగా మనకది బోధపడుతుంది. అందుకని ఇక్కడ విదురుడు మైత్రేయుని ఏమని సంబోధించాడు? ఈ పరిజ్ఞానాన్ని మీరు అందిస్తున్నారు కాబట్టి మీరు అత్యంత ప్రియులు భగవంతునికి. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి దానము ఏదైతే ఉందో అత్యంత ఉన్నతమైన, ఉదారమైనటువంటి దానం ఇది. అత్యంత ఉన్నతమైన దానం. ఎందుకిది? మిగిలిన దాన ధర్మాలు ఏవైతే ధృవీకరించబడ్డాయో, యజ్ఞయాగాదులు, ఇతరాతర కార్యక్రమాలు అన్నీ కూడాను వేదశాస్త్రంలో ధృవీకరించబడినటువంటి అన్ని దానాలు కలిపితే కూడాను ఈ దానం ఏదైతే ఉందో దాంట్లో భక్తి యోగం కలిగించో అభయత్వంలో అల్పం కూడా ఉండదు. అలాంటి భక్తి యోగ పరిజ్ఞానాన్ని మీరు
సామాన్య జనులందరికీ అందిస్తున్నారు. కాబట్టి మీరు చేసే దానం ఏదైతే ఉందో అత్యంత ఉత్కృష్టమైన దానము. ఒక విధంగా చెప్పాలంటే మైత్రేయుడు ప్రబోధిస్తున్నదంతా కూడా విదురునికి మాత్రమే అన్నట్టుగా గోచరిస్తున్నప్పటికీ, విదురుడు అడిగిన ప్రశ్నలు సార్వజనీన ప్రశ్నలు. కాబట్టి ఆ ప్రశ్నలకు ఇవ్వబడేటువంటి సమాధానాలు ప్రతి వాళ్ళకి కూడాను ఉపయుక్తంగా ఉంటాయి. శీల ప్రభుపాదులు గారు ఇక్కడ భాష్యంలో చాలా చక్కగా వివరించి చెప్పారు. ఇది ఎంతగా విదురునికి మాత్రమే సహాయభూతమో అన్నట్లుగా గోచరించినప్పటికీ అన్ని కాలాలకు చెందిన వారిని ఉద్ధరించగలిగేటువంటి శక్తి ఉంటుంది. ఆ విధంగా మైత్రేయుడు అమరుడై ఉన్నాడు. ఎవరైతే భగవంతుని పరిజ్ఞానాన్ని ఇతరులకు అందిస్తారో వాళ్ళు అమరులగుదురు అని తద్వారా పరిణితం చేయబడింది. చూడండి, మునుల యొక్క విశుద్ధమైన భక్తుల యొక్క స్థితి ఎలా ఉంటుందంటే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అనుక్షణం కూడాను సంబోధించడానికి దాంట్లో భగవత్ సేవలు నియుక్తమైనని ఉత్సుకతతో ఉంటారు. భగవద్గీతలని వర్ణించడంలో అనుక్షణం ఉత్సాహవంతులై ఉంటారు. ఇక్కడ మైత్రేయ ముని యొక్క స్థితిని కూడాను సుఖదేవ్ గోస్వామి అదే విధంగా సంబోధించారు. భగవద్గీతలను వర్ణించడానికి సదా ఉత్సాహవంతుడైండు. ముని ప్రధానుడు విద్యునిచే ప్రేరేపితుడై పురాణాల వ్యాఖ్యానాన్ని వివరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. శ్రీకృష్ణు యొక్క దివ్యమైన కర్మలపై, దివ్యమైన కార్యక్రమాలపై, లీలలపై ప్రసంగించేందుకు అతడు అత్యంత ప్రసన్నుడయ్యాడు. వాటి నుంచి ప్రసంగించడం ద్వారా ప్రసన్నుడు కాగలిగాడు. శ్రీకృష్ణు యొక్క దివ్య లీలని శ్రవణం చేయడము, గాత్రం చేయడము, శ్రవణం కీర్తనము, విష్ణు స్మరణ, ఇవి జీవునికి అత్యంత ఆనందాన్ని కొలిపేటువంటి విషయాలు. మనము వ్యాస మహాముని విషయంలో కూడా గమనిస్తాం. వ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించడానికి ముందు 4 వేదాల్ని, 18 పురాణాల్ని, మహాభారతాన్ని, రామాయణ కథ అన్నింటిని కూడా ప్రవచించాడు. అయినా సరే అసంతుష్టుడై ఉన్నాడు. ఆ స్థితిలో తన అసంతుష్టికి కారణాన్ని తన గురువైన నారదుని ప్రశ్నిస్తాడు. వేదశాస్త్రాలన్నింటినీ కూడాను నేను జనులకు అందించాను కదా, అయినా కూడాను నాలో సంతుష్టి అనేది లేకుండా ఉన్నది. ఎందుకు ఆనందాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను అని ప్రశ్నిస్తాడు. నారదుడు చక్కని సమాధానాన్ని ఇస్తాడు. ఏమని చెప్తాడు? భగవంతుడైన కృష్ణుడికి సంబంధించినటువంటి ప్రత్యక్ష కర్మలకి, ప్రత్యక్ష లీలలకి సంబంధించిన గుణగణాన్ని నువ్వు అభివర్ణించలేదు కాబట్టి ఆనందానుభూతిని నువ్వు ఆస్వాదించలేకపోతున్నావు. నువ్వు అది అనుభూతి చెందాలి అంటే శ్రీమద్ భాగవత కథల్ని ప్రవచించమని చెప్తాడు. అలా గురువు యొక్క ఆదేశం ప్రకారంగా, నారదుని యొక్క ఆదేశం ప్రకారంగా వ్యాస మహాముని శ్రీమద్ భాగవతాన్ని ప్రవచించినట్టుగా మనకి ఆరంభంలోనే బోధించబడింది. శ్రీమద్ భాగవత కథల్ని శ్రవణం చేయడము అన్నా కూడాను, కీర్తన చేయడము అన్నా కూడాను అత్యంత ఉన్నతమైన కార్యక్రమం. వ్యక్తుల్ని ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులైనా, భౌతిక జీవనంలో ఎలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులైనా కూడాను పరిపూర్ణంగా భౌతికత్వం నుంచి విడిపడి ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలుగుతారు. నిజమైన ఆనందానుభూతిని ఆస్వాదించగలుగుతారు. అందుకని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి జీవన విధానం ఏదైతే ఉందో, కృష్ణ చైతన్య జీవన విధానం ఏదైతే ఉందో, దానిలో నిర్దిష్టంగా చెప్పిన 4 సూత్రాల్లో ఒకటేమిటి? నిత్యం భాగవత సేవ. ప్రతిరోజు కూడాను భగవంతుడైనటువంటి శిక్షణ దివ్య గుణాన్ని శ్రవణం చేయడం, కీర్తనం చేయడము, అధ్యయనం చేయడము. చూడండి, శ్రీల ప్రభుపాదుల వారిచే మనకు సంగపడింది. చైతన్య మహాప్రభుచే ప్రకటితం చేయబడింది. దాన్ని పరంపరాగతంగా స్వీకరించి మనకి అందించినటువంటి శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే కృష్ణ చైతన్య విధానాన్ని నిర్దేశించి మనకి చెప్పారో, దానిలోని ప్రతి సూత్రము కూడాను, ఒక సూత్రాన్ని నిష్ఠగా పాటించినా కూడాను మిగిలినన్ని పాటించే శక్తి మనం పొందగలుగుతాము. భౌతిక జీవనం నుంచి బయటపడగలుగుతాం. నిత్యం భాగవత సేవ.
నవవిధ భక్తుల్లో ప్రధానమైనటువంటిది శ్రవణం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి నవవిధ భక్తులు అని మనం చెప్పుకుంటాం. స్వయంగా ప్రహ్లాద్ మహారాజ్‌కి నవవిధ భక్తుల గురించి 7వ స్కందంలో వివరించి చెప్పబడుతుంది. ఈ నవవిధ భక్తుల్లో మొట్టమొదటిదేమిటి? శ్రవణం. కేవలము వినడం ద్వారా భగవంతుడైన శ్రీకృష్ణుడి దివ్యమైన గాథల్ని వినడం ద్వారా వ్యక్తి పరిపూర్ణుడు కాగలుగుతాడు. శ్రీల ప్రభుపాదుల వారు మనకిచ్చినటువంటి కృష్ణ చైతన్య విధానం ఏదైతే ఉందో, ఆచరణయోగ్యంగా మనకిచ్చిన విధానము, చైతన్య మహాప్రభుచే ప్రబోధించబడినటువంటి కృష్ణ చైతన్య విధానం ఏదైతే ఉందో, అది మనని అన్ని రకాల భక్తుల్లో, ఈ నవవిధ భక్తుల్లో విభిన్నమైనటువంటి భక్తి మార్గాల్లో నియంకృతుల్ని చేస్తుంది. ఇవన్నీ లేక దీనిలో ఏ ఒక్కటైనా పరిపూర్ణంగా మనం చేసినట్టయితే భౌతిక జీవన విధానం నుంచి బయటపడగలుగుతాం. ఇంతటి విశిష్టమైనటువంటి విధానము చూడండి. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు కూడాను ఏమని చెప్తారు? తాను వచించినటువంటి ఈ గ్రంథాలన్నీ కూడాను స్వయంగా తానే చెప్తారు. దీస్ ఆర్ మై స్పిరిచువల్ ఎక్స్‌టసీస్. ఆధ్యాత్మిక ఉద్వేగభరిత స్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని నా గ్రంథాల్లో వ్యక్తీకరించాను అని స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానిస్తారు. అందుకని అందరికీ తన శిష్యుల్ని, ఇతరులందరినీ కూడా ఏం చెప్తారు ఆయన? తన గ్రంథాన్ని శ్రద్ధగా అధ్యయనం చేయమంటారు. శ్రీల ప్రభుపాదుల వారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, తనను ఆశ్రయించిన వాళ్ళందరినీ కూడా, కృష్ణ భక్తులు ఉన్న వాళ్ళందరినీ కూడాను నిన్న రాత్రి కూడా చర్చించుకున్నాం. ఏమని? భగవద్గీతకి సంబంధించిన సాయంత్రం భగవద్గీత చర్చిస్తూ కూడా చెప్పుకున్నాం. కృష్ణయితల్లో ఉన్న వాళ్ళంతా కూడాను ఏదో ఒక విధంగా కృష్ణుడి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండేలాగా శ్రీల ప్రభుపాదుల చూడమని తన శిష్యుల్ని ఆదేశించడమే కాదు, తాను స్వయంగా దాన్ని నిర్వర్తించారు. అలాగా కృష్ణ భక్తిలో స్థిరపడిన వ్యక్తులు, కృష్ణయితాన్ని స్వీకరించిన వ్యక్తులంతా కూడాను ఏదో ఒక కార్యక్రమంలో ఉండాలని నిర్దేశిస్తూ అందులో కొందరు ఏం చేసేవారు? పుస్తక విక్రయణ చేసేవారు. పుస్తక వితరణ. శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాన్ని ఇతరులకు అందించే కార్యక్రమం. వాళ్ళు ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్ళి, రైల్వే స్టేషన్‌లకు వెళ్ళి, బస్ స్టాండ్స్‌లోకి వెళ్ళి అక్కడ జనులకి ఈ పుస్తకాన్ని విక్రయించేవారు. ఉదయం నుంచి సాయంత్రం వరకి నిర్విఘ్నంగా అలా కొనసాగిస్తూ ఉండేవారు. శ్రీల ప్రభుపాదుల వారు వాళ్ళకేమని చెప్పేవారు? మీరు చేస్తున్న కార్యక్రమం చాలా ఉన్నతమైనది. కానీ మీరు అందించే గ్రంథాల్లో ఏముందో మీరు కూడా అధ్యయనం చేయాలి. నేను తెలియజేసే శ్రీల ప్రభుపాదుల వారి గ్రంథాన్ని అధ్యయనం చేయడము అంటే భగవంతుడైన శ్రీకృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని శ్రవణం చేయడము, కీర్తన చేయడం. కృష్ణుడు స్వయంగా మనల్ని ఆదేశిస్తాడేమని? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దాన్ని ఆచరించే విధానాన్ని మనకి చైతన్య మహాప్రభు ద్వారా పరంపరానుగతంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకి అందించారు. ఇక్కడ మనం నిన్న చర్చించుకున్నాం చూడండి, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఈ వ్యాఖ్యానానికి అర్థం ఏమిటి? కృష్ణుడు సర్వధర్మాన్ని, అన్ని రకాల ధర్మాన్ని త్యజించమని చెప్పినప్పుడు ఏ ధర్మాల గురించి ప్రస్తావిస్తున్నాడు? మూర్ఖతతోని మనని మనము అనేక రకమైన ఉపాధులను కల్పించుకొని అనేక రకమైన ధర్మాల్ని మనము నిర్వచించుకుంటాం. ఈ నిరుపయోగమైనటువంటి అర్థం పర్థం లేని ఈ ధర్మాలన్నీ త్యజించమని చెప్తాడు. ఏ ధర్మము? తిరునాళ ప్రభావం చేత రకరకాల కార్యక్రమాలు నిమగ్నమైపోయి మనని మనము ఏదో ఒక రకమైనటువంటి వర్ణంలోకి అభివర్ణించుకొని దాని కర్తవ్యం మన ధర్మంగా భావిస్తూ ఉంటాం. నేను బ్రాహ్మణుని కాబట్టి ఇది చేయాలి, క్షత్రియుని కాబట్టి అది చేయాలి, వైశ్యుని కాబట్టి ఇది వగైరా వగైరా, స్త్రీని కాబట్టి, పురుషుని కాబట్టి, ఈ దేశవాసుని కాబట్టి, ఇలాగ రకరకాల ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటాం. ఈ ధర్మాలన్నింటినీ కూడా చర్చించమని చెప్తున్నాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నాడు.
వ్యాఖ్యానం. ధర్మము అనే పేరుతోని మానసిక కల్పనలతోని ఉపాధులను కల్పించుకొని అనేక రకమైనటువంటి నిరుపయోగమైన ధర్మాల్ని మనం అనుసరిస్తూ ఉంటాము జీవనమంతా. ఇవన్నీ త్యజించి నన్ను శరణాగతి పొందమని భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రబోధిస్తున్నాడు. ఇది కావలసినటువంటిది. కృష్ణుని ఈ ప్రక్రియ అనేక మందికి రుచించదు అన్న విషయం కృష్ణుడికి కూడా తెలుసు. నన్ను మాత్రమే శరణాగతి పొందమని చెప్తే చాలా మంది మేధావంతులు అనుకునేవాళ్ళు, లేకపోతే ప్రజ్ఞావంతులు అనుకునేవాళ్ళు. అదేమిటి కృష్ణుడు ఇలాగా ఆదేశిస్తున్నాడు. నన్ను మాత్రమే శరణు పొందమని అడుగుతున్నాడు. ఇది అనూహ్యమైనటువంటిది. ఇదేమిటి? ఇంత స్వార్థం ఏమిటి? అని కృష్ణుడికి ఎందుకు శరణాగతి పొందాలి? ఎంతో మంది ఉన్నారు నేను శరణాగతి పొందడానికి. ఇదిగో ఇక్కడే మా ఇంటి ఎదురుగానే ఇక్కడేను మా వీధిలోనే ఇంకో కృష్ణుడున్నాడు. ఈ వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఉన్నాడు, ఈ దేవత ఉన్నారు, ఆ దేవత ఉన్నారు. కృష్ణుని మాత్రమే ఎందుకు శరణాగతి పొందాలి భగవద్గీతలో చెప్పినట్టు? ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు మేధావంతులుగా పరిమితమైనటువంటి వ్యక్తులు. పైగా సమాన ధర్మాన్ని పాటిస్తున్నాం అనేటువంటి ఓ ముసుగు అజ్ఞానం చేత. ఎందుకంటే వాళ్ళకి ఇది అర్థం కాదు. తపస్సు చేయడం కానీ, పుణ్యకార్యాలు చేయడం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతి. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభం. తపస్సు చేయడం కానీ, అనేక రకమైనటువంటి యజ్ఞయాగాదులు చేయడం కానీ, చేయకపోవడం మూలంగా ఏ భక్తుని కృపను కూడా పొందకపోవడం మూలంగా, లేకపోతే స్వీకరించకపోవడం మూలంగా భక్తి మార్గంలోకి ప్రవేశించలేదు. భక్తి మార్గంలో లేకుండా ఎవరు కూడా కృష్ణుని గురించి అవగాహన పెంచుకోలేరు. అందుకని కృష్ణుడే స్వయంగా చెప్తాడు. ఎవరైతే భక్తియుక్త సేవలో నియుక్తమై పరిపక్వతని సిద్ధించుకోలేరో అలాంటి వ్యక్తులు ఈ సూచనని స్వీకరించలేరు. అందుకని దీన్ని ప్రబోధించే వ్యక్తులకి శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పాడు. ఇలాంటి వ్యక్తులు స్వీకరించరు. అలాంటి వాళ్ళకి ప్రబోధించే ప్రయత్నం కూడా చేయొద్దు. ఇది అన్నప్పుడు శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, ఎవరైనా అడగొచ్చు. అన్నారు కదా! అభక్తులకి, పరిపక్వత సిద్ధించుకున్నటువంటి వ్యక్తులకి కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం అవగతం కాదు. వాళ్ళకి అందజేయొద్దు అని చెప్పారు కదా! మరి మీరెందుకు అందజేస్తున్నారు? శ్రీల ప్రభుపాదులు గారు చెప్తారు, అవును. మేము పెద్ద రిస్క్ అంటే ప్రమాదకరమైన స్థితిని స్వీకరించడానికి సిద్ధపడ్డాం. సామాన్య జనులు కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోలేరన్న విషయం మాకు తెలుసు. కానీ ఇది మా బాధ్యత. ఎందుకంటే మేము కృష్ణ సేవకులం. కృష్ణ సేవకుడిగా నేను ఒక దేశం నుంచి మరో దేశానికి పయనిస్తూ, నా అనుయాయులతో పాటు ఇంటింటికి వెళ్లి కృష్ణుడికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందిస్తున్నాను. కొన్నిసార్లు వాళ్ళు నిజానికి మూర్ఖులే అయినా కూడాను వాళ్ళ గొప్పతనాన్ని, భౌతికత్వాన్ని అభినందిస్తూ కృష్ణ భక్తిని స్వీకరించమని ప్రాధేయపడుతున్నాను. ప్రబోధానంద సరస్వతి తెలియజేస్తారేమని? దంతే నిదయ తృణకం పదయోర్ నిపత్య. ప్రబోధానంద సరస్వతి చైతన్య మహాప్రభు యొక్క గొప్ప భక్తుడు. చైతన్యుడు కృష్ణుడు. చైతన్య మహాప్రభు కృష్ణుడు ఒకరే. ఆయన ఏమో చెప్తున్నాడు? గడ్డి పరకని నా నోట్లో పెట్టుకున్నాను. ఇది
వైదిక పద్ధతి ఏమిటి అంటే, గడ్డి పరకని నోట్లో పెట్టుకోవడము అంటే వినమ్రతను. దంతే నిదయ త్రిణకం పదయోర్ నిపత్య. పదయోర్ నిపత్య అంటే పాదాల మీద పడిపోవడం. సాష్టాంగ. ఎందుకు? కాకుశతం కృత్తచాహం బ్రవిమి. అందుకని అలా పడిపోయి ఆ వ్యక్తిని 100 సార్లు అతని గొప్పతనాన్ని అభివర్ణిస్తూ ఒక నివేదనని సమర్పించాడు. ఏమిటది? "నువ్వు చాలా గొప్పవాడివి. సాధవ, సాధవ అంటే నువ్వు చాలా గొప్పవాడివి. పుణ్యాత్ముడివి. అందుకని నేనొక చిన్న అభ్యర్థన చేస్తున్నాను. దైనందిన జీవితంలో భౌతిక కార్యక్రమాలు నువ్వేవైతే చేస్తున్నావో వాటిని వదిలేసేయండి. చాలా ప్రజ్ఞావంతుడివి నువ్వు. అని తెలియజేస్తూ ఏమని చెప్పేవాట? చైతన్య చంద్ర చరణే ఉడుత అనురాగం. చైతన్య మహాప్రభు భక్తులు కండి. చైతన్య మహాప్రభు భక్తులు అవ్వడం అంటే ఏ రకమైన కార్యక్రమాలు ఏమవుతాను? చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పారు. ఏమని? "అమ్మారా ఆజ్ఞ గురుహాని తారయే, हमारा आज्ञा गुरुहाना तारा ये देश यारे देखा तारे कहा కృష్ణ ఉపదేశం." నా అనుజ్ఞతే నువ్వు గురువుగా మారమని చెప్తున్నాడు చైతన్య మహా. గురువు యొక్క కార్యక్రమం ఏంటి? యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశం. కృష్ణుడు ఏదైతే ప్రబోధించాడో దాన్ని ఇతరులకు అందించు. కృష్ణ ఉపదేశం. కృష్ణుడు ప్రబోధించిన దాన్ని ఇతరులకు అందించడం గురువు యొక్క కర్తవ్యం. దాన్ని కృష్ణ ఉపదేశం అంటారు. భగవద్గీత కృష్ణ ఉపదేశం. కృష్ణుడు స్వయంగా ఇచ్చినటువంటి ఉపదేశం. శ్రీమద్ భాగవతము కృష్ణుడికి సంబంధించిన ఉపదేశం. కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం. అందుకని భారతదేశంలో పుట్టిన వాళ్ళందరి యొక్క కర్తవ్యం ఏంటని చెప్పబడింది? చైతన్య మహాప్రభు ఆదేశించబడింది. యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశం. ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా కూడాను కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానాన్ని ఇవ్వండి. ఈ ప్రక్రియలో నిమగ్నమైతే కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? తనకి అత్యంత ప్రియుడవుతాడు ఆ వ్యక్తి అని చెప్తున్నాడు. సో, భగవంతునికి సంబంధించిన ఈ పరిజ్ఞానాన్ని ఇతరులకు అందించడము కష్టతరమైన విషయం కాదు. సులభతరమైన విషయం. కావాల్సిందేమిటి? అహంకారాన్ని వదిలేసి మనం ఏదైతే శిల ప్రభుపాదుల వారి నుంచి స్వీకరించామో దాన్ని యథాతథంగా అందించడం మాత్రమే. ఆధ్యాత్మిక రావడం కష్టం కాదు అని చెప్తారు శిల ప్రభుపాదుల వారు. దాన్ని చైతన్య మహాప్రభు కూడా ప్రబోధించారు. ఎవరైనా సామాన్య వ్యక్తి ఆధ్యాత్మిక గ్రోవచ్చు. ఎప్పుడు? విశుద్ధమైన సేవకుడిగా మారినప్పుడు. కృష్ణుని యొక్క సందేశాన్ని యథాతథంగా అందించగలిగినప్పుడు. ఎలాగైతే శిల ప్రభుపాదులు చెప్తారు. పోస్ట్ మ్యాన్ ఉన్నారనుకోండి, సందేశాన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ఆ సందేశం అతనిది కాదు. ఆమెది కానీ అతను. అదే విధంగా గురువు ఏం చేస్తాడు? కృష్ణ సందేశాన్ని యథాతథంగా వ్యక్తికి అందిస్తాడు. ఇది కృష్ణుని సందేశం. కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? శరణాగతి పొందమని కృష్ణుడికి శరణాగతి పొందమని చెప్తాడు. కృష్ణుడు ఏమన్నాడు? శరణులాంటివి నా శరణాగతి పొందమని కృష్ణుడు తెలియజేశాడని చెప్తాడు. ఆధ్యాత్మిక గురువు ఏం చెప్తాడు? కృష్ణుని శరణాగతి పొందమని చెప్తాడు. కష్టమేముంది? ఆధ్యాత్మిక గురువు సొంతగా ఏది తయారు చేసి చెప్పడు. దీనికోసమని తపస్సు చేయడం కానీ, లేకపోతే ఇతర చేయడం కానీ ఏమి ఉండదు. ధ్యానం చేయడం, తపస్సు చేయడం ఏం అక్కర్లేదు.
నిజంగా తపస్య అంటే ఏమిటి? కృష్ణుని యొక్క వినమ్ర సేవకుడిగా మారడమే నిజమైన తపస్య. అలా మారితే కృష్ణుడికి అత్యంత ప్రియుడవుతాడని కృష్ణుడే స్వయంగా చెప్తాడు. అదేమైనా కష్టమైన విషయమే? కృష్ణుడికి సంబంధించిన పరిజ్ఞానం అందించినప్పుడు, కృష్ణుడు ఏదైతే ప్రబోధించాడో దాన్ని మాత్రమే తెలియజేస్తాను. దాన్ని తప్ప మరొకటి మాట్లాడను అనేటువంటి నిర్ణయాన్ని స్వీకరించి దాని ప్రకారంగా కృష్ణుడు చెప్పిన సమాచారాన్ని యథాతథంగా అందించడం ఎంత సులభతరమైన విషయం. దాన్ని చేయగలిగినట్టయితే వ్యక్తి కృష్ణుడికి అత్యంత ప్రియుడవుతాడు. స్వయంగా కృష్ణుడే ఆ విషయాన్ని ప్రబోధిస్తున్నాడు. యాయిదం పరమం గుహ్యం మద్భక్తేషు అభిదశ్యతి. భక్తిం మయి పరం కృత్వా మామే వైశ్యస్య అసంశయ. తర్వాత శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడో భగవద్గీతలో, న తస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమా. నచతస్మాన్ మనుష్యేషు కచ్చిన్మే ప్రియకృత్తమా. వ్యక్తులందరిలో అత్యంత ప్రీతిపాత్రుడు నా ఈ సందేశాన్ని ఇతరులకు అందించేవాడిని స్వయంగా కృష్ణుడు చెప్తాడు. అందుకని చైతన్య మహాప్రభు ప్రబోధించింది అదే. కృష్ణుడికి అత్యంత ప్రియులే మార్గాన్ని చైతన్య మహాప్రభు ప్రబోధించాడు. యార్ దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్. శ్రీల ప్రభుపాదుల వారు అదే మనకి తెలియజేశారు. దీన్ని కష్టపడాల్సిన అవసరం లేదు. యథాతథంగా మీరు స్వీకరించిన పరిజ్ఞానాన్ని యథాతథంగా ఇతరులకు ప్రకటితం చేయండి. అందుకని శ్రీల ప్రభుపాదుల వారు మనందరినీ కూడాను మనను మాత్రమే కృష్ణేతాన్ని స్వీకరించమని చెప్పలేదు. కృష్ణేతాన్ని స్వీకరించడం అంటే అది మనం పాటించడం ఒకటే కాదు, అది ఇతరులకు అందించడం కూడా అని శ్రీల ప్రభుపాదుల వారు ప్రబోధించారు. తన శిష్యులందరినీ కూడాను గురువులుగా మారి ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రపంచం అంతా ప్రకటితం చేయమని ఆదేశించాడు. చైతన్య మహాప్రభు అదే ఆదేశించారు. వర్షంలో జన్మించిన ప్రతి వాళ్ళు కూడాను కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి జనులందరికీ అందించాలి తెలియజేశారు. అందుకని మనమంతా కూడా దీన్ని ఎలా స్వీకరించగలుగుతాం? ముందుగా మనం దీన్ని పాటించడం మొదలెడితే స్వయంగా కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే దాన్ని మనము ఇతరులకు అందించడానికి సులభతరం అవుతుంది. చేయగలుగుతాం. ఎలాగా? పాటించవలసిన నియమాలను శ్రీల ప్రభుపాదులు మనకు అందించారు. మనము కృష్ణ చైతన్యంలో ఉండాలంటే ముందు చేయవలసింది ఏమిటి? పాటించవలసిన 4, పాటించకూడని అంటే వదిలిపెట్టవలసిన 4 ధర్మాల్ని నిషిద్ధంగా అధ్యయనం చేసి జీవితంలోకి అన్వయించుకోవాలి. పాటించవలసిన 4 సూత్రాలు ఏమిటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్రాన్ని నిష్ఠగా జపించాలి. అని ఇప్పుడు ఒకసారి చేసాం, అది 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. అలాగా కనీసంగా 16 జపమాలను ప్రతినిత్యము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఎలాంటి నియమాలు లేవు. ఒకే ఒక సూచన ఏమిటి? జపిస్తున్నప్పుడు ఈ నామాన్ని మన చెవులతో మనం వినాలి. భుజించే ప్రతి కూడా కృష్ణుడికి నివేదించినటువంటి కృష్ణ ప్రసాదం అయి ఉండాలి. కృష్ణుడికి శాకాహారాన్ని మాత్రమే నివేదించగలుగుతాము. దానిలో నీరుల్లి, వెల్లుల్లి మరియు మష్రూమ్ ఈ పదార్థాలు లేకుండా జాగ్రత్త పడాలి. భక్తుల సాంగత్యంలో జీవనాన్ని కొనసాగిస్తూ నిత్యం భాగవత సేవ ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీలలని, శ్రీకృష్ణుని ప్రబోధనని, శ్రీకృష్ణునికి సంబంధించిన లీలల్ని, ఇవి రెండింటిని కూడాను నిత్యం భాగవత సేవ ప్రతిరోజు కూడా శ్రద్ధగా ఆలకించాలి. శ్రవణం, అధ్యయనం చేయాలి. ఈ 4 చేయవలసిన కార్యక్రమాలు. ఇవి చేయడానికి పెద్దగా కష్టతరమైన విషయం ఏం లేదు. అతి సులభంగా వీటిని పాటించవచ్చు. మరి వదిలిపెట్టవలసినవి పాపభూయిష్టమైన 4 కర్మలు. మాంసభక్షణ చేయకుండా ఉండడం, మద్యపానం సేవించకుండా ఉండడం, జూదం ఆడకుండా ఉండడము, అశాస్త్రీయమైన వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా ఉండడము, ఇవి 4 పాపభూయిష్టమైన కర్మలు. చేయవలసిన 4 కార్యక్రమాలను నిష్ఠగా చేసినట్లయితే చేయకూడని వాటిలో 2 ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతాయని మనం చెప్పుకున్నాం. మాంసభక్షణ చేయడము, మద్యపాన సేవనం 2 తొలగిపోతాయి. మిగిలిన 2 జూదం ఆడడం కానివ్వండి, అశాస్త్రీయమైన వివాహేతర సంబంధాలు కానివ్వండి, ఎప్పుడైతే మనం చేయవలసిన నిష్ఠగా చేస్తూ ఉంటామో ఇవి కూడా ఒకవేళ అలాంటి కార్యక్రమాలు నిమగ్నమైన వ్యక్తులు ఉంటే కూడాను ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా మెల్లమెల్లిగా అది మన నుంచి దూరం. తద్వారా మనం పరిపూర్ణమైన భక్తి ఉద్దేశంలో నిహితం కాగలుగుతాము.
అందుకని ఇక్కడ మైత్రేయముని స్వీకరించిన కార్యక్రమం ఏదైతే ఉందో భగవంతుడైన శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి దివ్య చరితని ప్రకటితం చేసేటువంటి కార్యక్రమం నిమగ్నమయ్యాడు. ఆ ప్రక్రియలో భాగస్థుడయ్యాడు కాబట్టి పరిపూర్ణ ఆనందభరితుడిగా గోచరించాడు, పరిపూర్ణ ఆనందాన్ని అనుభూతి చెందాడు అని సుఖదేవ గోస్వామి స్వయంగా దాన్ని ధృవీకరించాడు. దీన్ని మనంతా కూడాను నిష్ఠగా కృష్ణుని మన జీవితంలోకి అన్వయించుకొని ఇది ఇతరులకు అందరికీ అందించండి. ఇది శ్రీల ప్రభుపాద గారు మన నుంచి ఆశించిన విషయం. చైతన్య మహాప్రభు మనకి ప్రబోధించినటువంటి విషయం. దీన్ని మనం నిష్ఠగా పాటించినట్టయితే శ్రీకృష్ణుడికి అత్యంత ప్రీతిపాత్రులం అవుతాము. మనమంతా కూడా చేయగలం. ఇది కష్టతరమైన విషయం కాదు. దానికి ఏ పరిజ్ఞానం అక్కర్లేదు. యథాతథంగా ఉన్నదిగా ప్రకటితం చేయడానికి ఏ పరిజ్ఞానం కావాలండి? ఏమీ అక్కర్లేదు కదా. అందుకని దృఢ సంకల్పంతో మనము ఈ ప్రక్రియలో భాగస్థులమైనట్టయితే అతి శీఘ్రంగా చైతన్య మహాప్రభు కృపని, శ్రీల ప్రభుపాద గారి కృపని, పంచతత్వ చైతన్య మహాప్రభు కృపని, నిత్యానంద మహాప్రభు కృపని, రాధాకృష్ణ కృపని పొందగలుగుతాము. అతి శీఘ్రంగా భౌతిక బంధనాల నుంచి ముక్తం కాగలుగుతాం. ఇది మనం సంగ్రహించాల్సిన ముఖ్యమైన సారాంశం ఈ శ్లోకంలో. ఇక్కడ మనం ముగిద్దాం. మాతాజీ సంప్రభుజీ ఎవరైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. శుష్కమైన మానసిక కల్పనలు అంటే ఏంటి ప్రభుజీ? మానసిక కల్పన అంటే మాతాజీ మన మేధస్సును ఉపయోగించి ఊహాజనితంగా ప్రకటితం చేసేటువంటి పరిజ్ఞానము, జ్ఞానం. శుష్కము అంటే నిరుపయోగమైన అని అర్థం. శుష్కమైన అంటే మానసిక కల్పన ద్వారా మనం ఏదైతే ప్రకటితం చేస్తామో అదంతా కూడాను నిరుపయోగమైనటువంటిది. దానికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. ఎందుకంటే మనం అనేక పర్యాలు చెప్పుకున్నాం కదా, మానసిక కల్పనతో మనం ప్రకటితం చేసేదంతా కూడాను మన ఇంద్రియాల ద్వారా ప్రకటితం అవుతుంది. మన ఇంద్రియాలు అపరిపూర్ణమైనవి కాబట్టి మానసిక కల్పనతోని ప్రకటితం చేసే పరిజ్ఞానం అంతా కూడాను శుష్కము, నిరుపయోగము అయిన అది దాని అర్థం. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరి. ఇంకా ఎవరికి ఏమైనా కామెంట్స్ కానీ, క్వశ్చన్స్ కానీ నేను మాతో చేసాం ప్రభుజీ. లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. ఈరోజు కార్యక్రమాల గురించి ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7:30 మనకి ఈరోజు భగవద్గీత హిందీలో చర్చిస్తాం. మనం 10:30 నుంచి 11 వరకు జపయజ్ఞ కార్యక్రమం ఉంటుంది. 11 నుంచి 11:30 వరకు మనము శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి పఠనము, చర్చ, విశ్లేషణాత్మక అధ్యయనము జరుగుతుంది. తర్వాత మళ్ళీ 5:30 నుంచి 6 వరకు సాయంత్రం జపయజ్ఞ కార్యక్రమం. 6 నుంచి 7 వరకు మనం ఈరోజు భగవద్గీత 5వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలని క్విజ్ రూపంలో చర్చించే ప్రయత్నం చేస్తాము. ఈరోజు శనివారం కాబట్టి మనకి క్విజ్ కార్యక్రమం ఉంటుంది కదా, ఆ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్తులే రోజంతా కూడా కృష్ణ చైతన్యంలో గడపవలసిందిగా విజ్ఞప్తి. అమ్మా ఎస్. దాని తర్వాత థ్యాంక్ యూ మాతాజీ. అది ఊరికే నా బుర్ర నుంచి వెళ్ళిపోతుంది. అది శనివారం మనము 8 గంటలకి ఒకటి డిబేట్ కార్యక్రమం కూడా యువకులకు అని చెప్పుకున్నాము, కానీ అందరు కూడా భాగస్వాములు వచ్చును. డిబేట్ అంటే చర్చా గోష్ఠి జరుగుతుంది. ఈనాటి చర్చ శీర్షిక ఏమిటి? మృత్యువుని జయించగలమా? మృత్యువుని జయించగలమా అనేటువంటి శీర్షిక మీద చర్చ జరుగుతుంది. అందుకని మీరంతా కూడా భాగస్థులు అవచ్చు. ఈరోజు రాత్రి 8 గంటలకు ఉంటుంది. అందరూ భాగస్థులే. మీ అభిప్రాయాన్ని చెప్పవచ్చు. మృత్యుని జయించవచ్చా, జయించకూడదా, ఎందుకు మీరు అలా అనుకుంటున్నారు, నిజంగా చర్చాంతంలో ఏం జరుగుతుంది, నిజంగా జయించవచ్చునా లేదా అనేటువంటిది మనము నిర్ధారించుకుంటాం. కాబట్టి వ్యక్తులంతా కూడా, మీరంతా కూడాను, దాంట్లో భక్తులంతా కూడా భాగస్థులు అవ్వచ్చు. మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి చక్కని అవకాశం ఇది. కాబట్టి మీరే కాదు, మీకు కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఆహ్వానించండి. భగవద్గీత భాగవతాన్ని వినమంటే వాళ్ళకి ఆసక్తి ఉండకపోవచ్చు, కానీ చర్చల్లో పాల్గొనడానికి అత్యంత ఆసక్తిని కనబరుస్తారు ఆ విద్యార్థులు. కాబట్టి మీ పిల్లలు ఉంటే కూడా వాళ్ళని ఆహ్వానించండి. వాళ్ళు కూడా చర్చించి వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మీకు కూడా అర్థమవుతుంది. వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు మృత్యువుని జయించవచ్చునా లేదా. అందుకని దయచేసి అందరూ దీంట్లో భాగస్థులు కావాల్సిందిగా విజ్ఞప్తి. ప్రేమధ్వని ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.
जगद्गुरु श्रील प्रभुपाद की जय हरिनाम संकीर्तन की जय रामाचार्य हरिदास ठाकुर की ठाकुर की जय श्री श्री राधा कृष्ण की मृदु की गणराज श्रीमद् भागवत की भागवतम की भगवद गीता की श्रीमद् भगवद गीता की राधे रामदास प्रभु जी की हरे कृष्ण हरे हरे कृष्ण कृष्ण प्रभु जी नमस्कार हरे कृष्ण सुपल माता जी की जय श्री हर्ष प्रभु की जय माता जी సం प्रभु जी శ్రీల ప్రభుపాద గ్రంథాలను చర్చించే అవకాశం हरे కల్పించారు. कृष्ण प्रभु మీ जी ఇద్దరు కూడా కృతజ్ఞతలు. హరే కృష్ణ हरे हरे कृष्ण कृष्ण प्रभु प्रभु जी हरे कृष्ण माता जी प्रणाम हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे कृष्ण माता जी సం प्रभु जी दंडवत प्रणाम. हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम हरे हरे दंडवत प्रणाम.